చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్లో గురువారం నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, బాలకృష్ణ, రామనాథం పూర్ణచంద్రరావు తదితరులు మాట్లాడారు. ఆందోళన ఫలితంగా ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు ప్రకటించారు. సంతోషం. అందులో కూడా ఉపవృత్తుల వారికి ఇవ్వాలనేది ఒక డిమాండ్. 2, 25,000 రూపాయలు నేతన్న భరోసా పథకం 2025 ఆగస్టు 7వ తేదీన నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. అది ఇంతవరకు నెరవేరలేదు. అది ఇవ్వాలి. అలాగనే సహకార సంఘాలకు ఇవ్వాల్సినటువంటి 203 కోట్ల బకాయిలు అనేక సందర్భాల్లో హెచ్చరించినప్పటికీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా సహకార సంఘాలకు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని జరిపి ఆప్కో చైర్మన్లను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటే అది గత 12 సంవత్సరాలుగా పెండింగ్ పడతా ఉంది. కనుక ఇంకా తదితర డిమాండ్లు మొత్తం 21 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని సంవత్సరం కాలం అవుతుంది. రేపు ఆగస్టు 7వ తేదీకి ముఖ్యమంత్రి గారు ప్రకటించి నేతన్న భరోసా, ఈ నేతన్న భరోసా 25,000, అలాగే సహకార సంఘాలకు ఇవ్వాల్సినటువంటి 203 కోట్ల బకాయిలు, అలాగే ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వయంగా ఆనాటి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చీరాల సభలో నేతన్న నేస్తాన్ని మేము కొనసాగిస్తాము, ఆపమని చెప్పి స్వయంగా ఆయన చెప్పినది వాస్తవం. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి ఆయన మాట్లాడిన చీరాల్లో. అప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయకపోవటం, గత సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున మంగళగిరిలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఏదో పార్టీ సమావేశంలోనో లేదంటే ఏదో ప్రైవేటు సమావేశంలోనో చెప్పిన మాట కాదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేనేతల కోసం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం 24,000 ఇస్తే దానికి అదనంగా 1,000 రూపాయలు కలిపి మేము 25,000 ఇస్తాము అని చెప్పి ఇప్పటికి సంవత్సరం అవుతూ ఉంది. ఎన్నికల ముందు చెప్పి 2 సంవత్సరాలు దాటిపోయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం అయిపోతూ ఉంది. మీరు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు? స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న మీరు చెప్పిన మాటే అమలు కాకపోతే మీ మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి చెప్తే ఈ చేనేత సమాజం ఏ రకంగా నమ్మాలి? చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ బాధ్యులు ప్రధానంగా ఈరోజు ఈ సమావేశం యొక్క ఉద్దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలను అమలు జరపాలని చెప్తా ఉన్నాం. ఈరోజు ఏ డిమాండ్ కోరినా కానీ మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, డబ్బులు లేనప్పుడు అనేక వృధా ఖర్చులు చేయడం ఎందుకని? విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు వస్తే యోగా పేరుతో 330 కోట్లు ఖర్చు చేశారు. 21వ తారీఖు, ఈ నెల 21వ తారీఖున రామ్దేవ్ బాబాని పిలిచి 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన 203 కోట్ల రూపాయలు డబ్బులు లేవని చెప్పడం ఎంతవరకు సంబంధిస్తానని మేము అడుగుతా ఉన్నాం. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా 200 యూనిట్లు అమలు జరుపుతానని, 24,000 ప్రతి చేనేత కార్మికులు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత నేతన్న నేస్తం అమలు జరపము అని చెప్పి డైరెక్ట్గా చేనేత మంత్రి చేత చెప్పించినటువంటి పరిస్థితి ఉంది. సంఘాలన్నీ కలిసి వెళ్ళినప్పుడు నేతన్న నేస్తం మేము అమలు జరపమని చెప్పి చేనేత మంత్రి గారు స్వయంగా చెప్పారు. అప్పటి నుండి చేనేత సంఘాలన్నీ ఆందోళన చేసిన ఫలితంగా 2025 ఆగస్టు 7వ తేదీన 25,000 ఇస్తానని ప్రకటించారు. ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఆ స్కీమ్ని అమలు జరపడంలో విఫలమయ్యారనేది స్పష్టంగా కనపడతా ఉన్నది. కాంగ్రెస్ కమిటీ వివర్సల్ చైర్మన్, మనం రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సంఘాలు 16 సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ చేనేత సమస్యల మీద ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా మనం ఫిబ్రవరి 22వ తేదీన మంగళగిరిలో గర్జన కార్యక్రమం నిర్వహించాము. తదుపరి ఏప్రిల్ 22వ తేదీన మరలా మనం 48 గంటల నిరాహార దీక్ష చేశాము. మరి
నిన్నగాక మొన్న 22వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా అనేక రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలకి డబ్బులు లేవు, కానీ మీరు వైజాగ్లో మరి మన దేశ ప్రధానమంత్రి ఒక 2 గంటల పాటు యోగా కార్యక్రమానికి 300 పైచిలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మాకు రావాల్సింది 203 కోట్ల రూపాయలు.